వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. మనం ప్రస్తుతం విజయనగర సామ్రాజ్యంలోని విజయనగర రాజుల సాహిత్య పోషణ మరియు కళా వికాసం అన్నటువంటి అంశంలో భాగంగా మనం ప్రస్తుతం పింగళి సూరన అన్న అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకి మొదట గుర్తొచ్చేటటువంటి అంశం భువన విజయం. అంటే సాహిత్యపరంగా శ్రీకృష్ణదేవరాయలు అనగానే భువన విజయం గుర్తొస్తుంది. ఆ భువన విజయంలోని 8 మంది అష్టదిగ్గజ కవులు మనకి గుర్తుకు వస్తారు. వీరితో పాటు ప్రబంధ యుగము అన్న అంశం కూడా మనకి గుర్తుకు వస్తుంది. అంటే శ్రీకృష్ణదేవరాయలు మొదలు తన ఆస్థానంలో ఉన్నటువంటి 8 మంది అష్టదిగ్గజ కవులు మరియు తన సమకాలీన కవులు ప్రబంధములను వెలువరించారు. కాబట్టి ఇక్కడ ఈ యుగంని ప్రబంధ యుగము అని చెప్పి అంటాము. మరి ఈ ప్రబంధ యుగంలో మనము పేర్కోవలసినటువంటి చెప్పుకోదగినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కవి పింగళి సూరన గారు. మరి పింగళి సూరన గారి గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా ఒక్కొక్క అంశంని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎంతవరకు మనకి అవసరమో అంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే పింగళి సూరన గారు లలాటేక్షణ భక్తిశీలుడుగా ప్రసిద్ధి పొందారు. లలాటేక్షణ భక్తిశీలుడుగా ప్రసిద్ధి పొందిన కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే పింగళి సూరన అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి మాస్టారు లలాటేక్షణ భక్తిశీలుడు అంటే అర్థమేమిటి అని ఈ విషయం కనుక ఒకసారి మనం పరికించి చూస్తే లలాటము అంటే నుదురు, నొసటి. లలాటము మీద నేత్రంని కలిగి ఉన్నవాడు ఎవరు? శివుడు, పరమశివుడు. సో ఆ పరమశివుడి యందు భక్తిని కలిగి ఉన్నవాడు పింగళి సూరన. కాబట్టి లలాటేక్షణ భక్తిశీలుడుగా ప్రసిద్ధి పొందాడు. ఇది విషయం. అయితే కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? పింగళి సూరన శివుని భక్తుడు అన్న విషయం మనకి అర్థమయ్యింది. ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే కాలము, పింగళి సూరన గారి కాలం ఏది అన్నది పరికించి చూస్తే పింగళి సూరన 16వ శతాబ్దానికి చెందిన కవి కదా. 16వ శతాబ్దానికి చెందిన కవి. అసలు ప్రబంధ యుగమంతనే 16వ శతాబ్దము. శ్రీకృష్ణదేవరాయల కాలము, ఆ కాలంలో ఉన్నటువంటి ఈ అష్టదిగ్గజ కవులందరూ కూడా 16వ శతాబ్దానికి చెందినటువంటి కవులు. అయితే పింగళి సూరన గారు 16వ శతాబ్దానికి చెందుతారు. అయితే 1520 నుంచి క్రీస్తు శకం 1520 నుంచి 1580 సంవత్సరాల మధ్య ఈయన జీవించి ఉన్నట్లు మనకి చరిత్రకారులు చెబుతున్నారు. ఇకపోతే ఇది కాలము, పింగళి సూరన గారి కాలము. ఇప్పుడు ప్రాంతము విషయానికి వస్తే పింగళి సూరన గారు ఏ ప్రాంతానికి చెందుతారు అనే విషయం కనుక మనం పరిశీలన చేస్తే నంద్యాల తాలూకా కానాల గ్రామవాసి. నంద్యాల తాలూకా కానాల గ్రామవాసి పింగళి సూరన. ఇది కాలము, తర్వాత ప్రాంతము, దాని తర్వాత ఆస్థానము. పింగళి సూరన గారి ఆస్థానం, ఎవరి ఆస్థానంలో పింగళి సూరన గారు ఉండేవారు అన్నది మరొక అంశము. అయితే ఇక్కడ పింగళి సూరన గారి ఆస్థానం విషయంలో భేదాభిప్రాయాలు అనేవి ఉన్నాయి. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒక కవిగా పేర్కొంటున్నారు కొంతమంది చరిత్రకారులు, సాహితీకారులు. మరికొంతమంది విమర్శకులు లేదు లేదు ఈయన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో కవి కాదు, ఈయన నంద్యాల కృష్ణమరాజు నంద్యాల కృష్ణమరాజు ఆస్థాన కవి అని కొంతమంది విమర్శకులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి బిట్ అనేది ఎగ్జామ్లో రైజ్ అవ్వచ్చు. నంద్యాల కృష్ణమరాజు ఆస్థాన కవిగా విమర్శకులు పేర్కొంటున్న ప్రముఖ ప్రబంధ కవి క్రింది వారిలో ఎవరు అనే బిట్టు వస్తే పింగళి సూరన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా బిట్టు ఇలా అడగొచ్చు, పింగళి సూరన ఒకవేళ శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి కాకపోతే మరి ఎవరి ఆస్థాన కవి అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు అని బిట్టు వస్తే కనుక నంద్యాల కృష్ణమరాజు ఆస్థాన కవి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక కాలం అయిపోయింది. కాలము 1520 నుంచి 1580 ఏ మధ్యకాలం వాడు అని పేర్కొన్నాం. ప్రాంతము నంద్యాల తాలూకా, అది కర్నూలు జిల్లాలోని నంద్యాల తాలూకా కానాల గ్రామము అన్న విషయం మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఆస్థానము, దీని విషయంలో కూడా మనం తెలుసుకున్నాం. ఆస్థానం విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరు అని ఒక అభిప్రాయం ఉండగా, మరో అభిప్రాయం ఏంటంటే నంద్యాల కృష్ణమరాజు ఆస్థాన కవి అని మరో అభిప్రాయం అనేది ఉంది. ఇకపోతే ఇప్పుడు రచనల విషయానికి వద్దాం. రచనలు పింగళి సూరన అనగానే మనకి ఈ అంశాలు గుర్తుకు రావాలి. ఈ అంశాలు మనకి గుర్తున్నప్పుడు రచనలు అనేవి గుర్తుంటాయి. మనకి పింగళి సూరన గారు రచించినటువంటి రచనల్లో 2 అలభ్య రచనలు ఉన్నాయి. పింగళి సూరన గారి రచనలు అలభ్య రచనలు 2. అంటే ఆయన రచించినట్లు చరిత్రలో కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ ఆ గ్రంథాలు లభించడం లేదు. ప్రస్తుతం అంటే మనకి లభించడం లేదు, కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి రచనలు 2 ఉన్నాయి. దాని తర్వాత ద్వర్ధి కావ్యము 1 ఉంది. దాని తర్వాత కల్పిత ప్రబంధము 1 ఉంది. దాని తర్వాత శృంగార ప్రబంధము 1 ఉంది. ఇది పింగళి సూరన అనగానే, ఆయన యొక్క రచనలు అనగానే, పింగళి సూరన గారి రచనలు అనగానే ఈ విషయాలు మనకి గుర్తుంటే రచనలు కూడా గుర్తుంటాయి. మొదటిది అలభ్య రచనలు, దాని తర్వాత అలభ్య రచనలు తర్వాత ద్వర్ధి కావ్యము, ద్వర్ధి కావ్యము తర్వాత కల్పిత ప్రబంధము, కల్పిత ప్రబంధము తర్వాత శృంగార ప్రబంధము. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే అదే వరుస క్రమం. అంటే పింగళి సూరన గారి గ్రంథాల యొక్క వరుస క్రమం కూడా అలాగే వస్తుంది. ఇక్కడ చూడండి, అలభ్య రచనలు, పింగళి సూరన గారి అలభ్య రచనల విషయం వస్తేప్పటికీ 1 గిరిజా కళ్యాణము, గిరిజా కళ్యాణము, 2 గరుడ పురాణం. పింగళి సూరన గారి అలభ్య రచనలు 2, గిరిజా కళ్యాణము 1, రెండోది గరుడ పురాణము. ఈ 2 రచనలు పింగళి సూరన గారి అలభ్య రచనలు. పింగళి సూరన గారి అలభ్య రచనలు 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు పింగళి సూరన గారి ద్వర్ధి కావ్యము 1 ఉంది. పింగళి సూరన గారి ద్వర్ధి కావ్యము రాఘవ పాండవీయం, రాఘవ పాండవీయం. తర్వాత
పింగళి సూరన గారి కల్పిత ప్రబంధం అనేది ఒకటి ఉంది. అది కళా పూర్ణోదయం. కళాపూర్ణోదయం అనేది కల్పిత ప్రబంధము. దాని తర్వాత పింగళి సూరన గారి శృంగార ప్రబంధము ఒకటి ఉంది. అది ప్రభావతి ప్రద్యుమ్నము. ప్రభావతి ప్రద్యుమ్నము అనేటటువంటి ఒక రచన శృంగార ప్రబంధము. ఈ విధంగా ఈ 5 రచనలు పింగళి సూరన గారు చేశారు. ఈ 5 గిరిజా కళ్యాణము, గరుడ పురాణము, ఈ 2 పింగళి సూరన గారి అలభ్య రచనలు. పింగళి సూరన గారి ద్వర్ధి కావ్యము రాఘవ పాండవీయము, పింగళి సూరన గారి కల్పిత ప్రబంధము కళాపూర్ణోదయము, పింగళి సూరన గారి శృంగార ప్రబంధము ప్రభావతి ప్రద్యుమ్నము. ఇవి పింగళి సూరన గారి రచనలు. అయితే మనము ఈ 5 రచనల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. ఈ 5 రచనల గురించి మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పింగళి సూరన గారి మొత్తం 5 కృతుల గురించి మనం తెలుసుకుంటే పింగళి సూరన గారి గురించి మనం ఒక అంశంని పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు. అయితే ఇప్పుడు మనం ముందుగా అలభ్య రచనల విషయంకి వెళ్దాం. పింగళి సూరన గారి అలభ్య రచనలు అన్నప్పటికీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాటి గిరిజా కళ్యాణం 2 గరుడ పురాణం అని చెప్పుకున్నాం. ఇది గిరిజా కళ్యాణం విషయానికి వస్తే పింగళి సూరన గారి ప్రథమ కృతి. ఇది పింగళి సూరన గారి మొట్టమొదటి రచన. పింగళి సూరన గారి మొట్టమొదటి రచన బిట్టు మనకు రావచ్చు. క్రింది వాటిలో పింగళి సూరన గారు రచించారు అన్నటువంటి అంటే పింగళి సూరన గారి యొక్క కృతులలో క్రింది వాటిలో పింగళి సూరన గారి కృతులలో మొట్టమొదటి కృతి ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ఇక్కడ గిరిజా కళ్యాణము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా పింగళి సూరన గారి కృతులలో లభిస్తున్న వాటిలో మొట్టమొదటి కృతి ఏది? ఓవరాల్గా తీసుకుంటే గిరిజా కళ్యాణం. లభిస్తున్న వాటిలో అది లభించడం లేదు కదా, గిరిజా కళ్యాణం అది లభించడం లేదు కదా. మరి లభిస్తున్న వాటిలో పింగళి సూరన గారి మొట్టమొదటి కృతి ఏది అని బిట్టు వస్తే ఇక్కడ ద్వర్ధి కావ్యము అయినటువంటి ఇక్కడ రాఘవ పాండవీయం. రాఘవ పాండవీయం ఏదైతే ఉందో ఈ రాఘవ పాండవీయం అనేది లభిస్తున్న వాటిలో పింగళి సూరన గారి మొట్టమొదటి రచన. ఇక పింగళి సూరన లలాటేక్షణ భక్తిశీలుడు అని నిరూపిస్తున్నటువంటి గ్రంథము గిరిజా కళ్యాణము. ఈ గిరిజా కళ్యాణము సూరన శివభక్తుడు, శివభక్తి తత్పరుడు, పింగళి సూరన శివభక్తి తత్పరుడు అని తెలుపుతున్నటువంటి గ్రంథము గిరిజా కళ్యాణం. గిరిజ అంటే ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క కళ్యాణం ఎవరితో జరుగుతుంది? శివుడితో జరుగుతుంది. కాబట్టి శివపార్వతుల కళ్యాణం ఇక్కడ ఇందులో వర్ణించడం జరిగింది గిరిజా కళ్యాణంలో. కాబట్టి ఇక్కడ గిరిజా కళ్యాణం అనేది ఈ పింగళి సూరని యొక్క శివభక్తి తత్పరతను ప్రకటించినటువంటి గ్రంథం. క్రింది వాటిలో శివభక్తి తత్పరతను ప్రకటించిన పింగళి సూరన గారి గ్రంథం ఏది అని బిట్టు వస్తే గిరిజా కళ్యాణము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నేడు కాలగర్భంలో కలిసిపోయిన పింగళి సూరన గారి రచనల్లో గిరిజా కళ్యాణము ఒకటి.
ఇది కాలగర్భంలో కలిసిపోయింది. అలభ్యం. ఇది గిరిజా కళ్యాణంకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు. పింగళ సూరన్ గారి మరొక అలభ్య రచన గరుడ పురాణం. గరుడ పురాణం విషయానికి వస్తే గరుడ పురాణం మనకి పురాణాల సంఖ్య 18, అష్టాదశ పురాణాలు అని చెప్పి పేర్కొంటాం. ఈ అష్టాదశ పురాణాలని మొట్టమొదట సంస్కృతంలో రచించిన వారు వేదవ్యాసుడు. ఈ అష్టాదశ పురాణాల్లో ఒక పురాణము గరుడ పురాణము. మరి ఈ గరుడ పురాణము కూడా ఇది కూడా పింగళ సూరన్ గారు రచించారు అని చెబుతున్నప్పటికీ గరుడ పురాణం కూడా లభించడం లేదు. అయితే పింగళ సూరన్ గారు తాను గరుడ పురాణం రచించారు అని మనకి సాక్ష్యం ఏమిటి? దానికి సాక్ష్యం ఏమిటి అంటే పింగళ సూరన్ గారు ఇక్కడ శృంగార ప్రబంధము అయినటువంటి ప్రభావతి ప్రద్యుమ్నము ఈ ప్రభావతి ప్రద్యుమ్నము అనేటటువంటి ఈ గ్రంథములో అవతారిక నందు ఈ గ్రంథ అవతారిక నందు తాను గరుడ పురాణంని రచించినట్లు స్పష్టంగా పింగళ సూరన్ గారు పేర్కోవడం జరిగింది. బిట్టు మనకు రావచ్చు, పింగళ సూరన్ తను ఏ గ్రంథంలో గరుడ పురాణం రచించినట్లు పేర్కొన్నాడు అని బిట్టు వస్తే ప్రభావతి ప్రద్యుమ్నము కావ్య అవతారిక నందు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ద్వర్ది కావ్యంలోకి వద్దాం. ద్వర్ది కావ్యం. ఈ ద్వర్ది కావ్యంలోకి మనం తొంగి చూసినట్లయితే ఇది పింగళ సూరన్ గారు రచించినటువంటి రచనల్లో లభిస్తున్నటువంటి రచనల్లో మొట్టమొదటిది ఈ రచన, అదే రాఘవ పాండవీయం. మొదటి అంశం పింగళ సూరన్ రచించినటువంటి ద్వర్ది కావ్యము రాఘవ పాండవీయం. ద్వర్ది కావ్యము అంటే ఏమిటి? ద్వ అంటే రెండు అర్థములు, రెండు అర్థములను ఇచ్చు కావ్యముని ద్వర్ది కావ్యము అని చెప్పి అంటారు. ఏంటి రెండు అర్థములు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. రాఘవుడు అంటే ఎవరు? రాముడు. రాముడి యొక్క చరిత్ర ఏది? రామాయణం. రాముడి యొక్క చరిత్ర రామాయణం. మరి పాండవుల యొక్క చరిత్ర మహాభారతం. ఈ రెండింటినీ ఒకే కావ్యములో ఇనుమడించినటువంటి కవి పింగళ సూరన. దీన్నే ద్వర్ది కావ్యము అని చెప్పి అంటాము. మరి దీని యొక్క విశేషం ఏంటి అంటే దీని యొక్క విశేషం, ఈ రచన యొక్క విశేషం ఏంటి? రాఘవ పాండవీయం యొక్క విశేషం ఏంటంటే తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ద్వర్ది కావ్యంని రచించినటువంటి కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే పింగళ సూరన, అది ఒక బిట్టు. లేదా క్రింది వాటిలో తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి ద్వర్ది కావ్యం ఏదో గుర్తించండి. జవాబు రాఘవ పాండవీయం. ఇది దీని యొక్క విశేషం. తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి ద్వర్ది కావ్యం. ఇక ఇందులో ఇది రచించిన కాలం, రాఘవ పాండవీయంను పింగళ సూరన్ గారు రచించిన కాలం క్రీస్తకం 1550 ఈ ప్రాంతంలో దీన్ని రచించడం జరిగింది. దాని తర్వాత
1550. దీనిలో ఉన్నటువంటి పద్య గద్యాల సంఖ్య 559. ఇందులో ఉన్నటువంటి పద్య గద్యాల సంఖ్య 559. పద్య గద్యలు అంటే పద్యములు మరియు గద్యములతో కూడినటువంటి గ్రంథము. దానిని చంపు కావ్యము అని చెప్పి అంటాము. పద్యములు మరియు గద్యములు రెండు కలిపి ఒక గ్రంథంని రాస్తే అటువంటి గ్రంథంని చంపు గ్రంథము లేదా చంపు కావ్యము అని చెప్పి అంటాము. కాబట్టి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి పద్య గద్యల సంఖ్య 559. 1550 అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది రచించిన కాలము 1550 కదా. ఇందులో ఒకటి తీసేయండి, ఇందులో ఒకటి కట్ చేసి ఈ 0కి ఆ 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇందులో ఈ 1 కట్ చేసి ఆ 1 దీనికి 0కి యాడ్ చేస్తే 9 అవుతుంది. అదే పద్య గద్యాల సంఖ్య. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది రచించిన కాలము 1550. ఇక్కడ ముందు 1 కట్ చేసి ఆ 1ని ఈ 0కి తగిలిస్తే 9 అవుతుంది. సో పద్య గద్యాల సంఖ్య అది 1550 కాలం. పద్య గద్యాల సంఖ్య 559. ఇకపోతే ఇది ఎవరికి అంకితం ఇవ్వబడింది? అంకితం పింగళి సూరన తన రాఘవ పాండవీయం అన్నటువంటి ఈ ద్వర్ది కావ్యంని ఎవరికి అంకితం చేశారు అనే బిట్టు వస్తే విరూపాక్ష స్వామికి. విరూపాక్ష స్వామి వారికి అంకితం చేశారు. పింగళి సూరన గారు తాను రచించినటువంటి రాఘవ పాండవీయంని ఎవరికి అంకితం చేశారండి? విరూపాక్ష స్వామి వారికి అంకితం చేశారు. మరి ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో అంటే పింగళి సూరన గారు తన ద్వర్ది కావ్యమైనటువంటి రాఘవ పాండవీయంని విరూపాక్ష స్వామి వారికి అంకితం చేశారు? ఈ బిట్టు కనుక మీకు అడిగితే ఆకువీటి పెద వెంకటాద్రి, ఆకువీటి పెద వెంకటాద్రి ప్రోద్బలంతో, ఆకువీటి పెద వెంకటాద్రి ప్రోద్బలంతో పింగళి సూరన గారు రాఘవ పాండవీయం అన్నటువంటి తన కావ్యంని విరూపాక్ష స్వామి వారికి అంకితం చేశారు. ఇక్కడ చూడండి, ద్వర్ది కావ్యము అనగానే మనకి ఏ అంశాలు గుర్తు రావాలి? ద్వర్ది కావ్యము, తొలి తెలుగు ద్వర్ది కావ్యం రాఘవ పాండవీయం అన్న విషయం గుర్తుకు రావాలి. రచయిత పింగళి సూరన అనే విషయం మనకు గుర్తుకు రావాలి. తర్వాత అంకితం, ఇది ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే విరూపాక్ష స్వామి అన్న విషయం గుర్తుకు రావాలి. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దాని తర్వాత ఎవరి ప్రోద్బలంతో అంకితం ఇచ్చారు? ఆకువీటి పెద వెంకటాద్రి ప్రోద్బలంతో విరూపాక్ష స్వామికి అంకితం ఇవ్వబడింది. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, ఇందులో ఉన్న విశిష్టత తెలుగు సాహిత్య చరిత్రలోనే మొట్టమొదటి ద్వర్ది కావ్యం, అదొక విశిష్టత. దాని తర్వాత ఇది ద్వర్ది కావ్యము అంటే 2 అర్థాలు ఇచ్చేటటువంటి కావ్యము. ఆ 2 అర్థాలు ఏంటంటే రాఘవుడు అనగా రాముడు, అంటే రాముడి యొక్క చరిత్ర రామాయణం. అలాగే పాండవీయం అంటే పాండవుల యొక్క చరిత్ర తెలిపే భారతం. రామాయణ భారత కథలను జోడించి ఒక కావ్యంగా తీర్చిదిద్దడం ఇక్కడ జరిగింది. ఈ విషయం ఒకటే మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇందులో విశేషం గురించి మనం చెప్పుకున్నాం. ఇకపోతే కాలము, ఇది 1550వ సంవత్సరంలో రచింపబడినటువంటి కావ్యము, క్రీస్తకం 1550వ సంవత్సరం. దాని తర్వాత దీనిలో ఉన్నటువంటి పద్య గద్యాల సంఖ్య 559. ఇది అయిన తర్వాత దీనిలో ఒక వివాదం అనేది ఉంది. ఇక్కడ ఈ ద్వర్ది కావ్యము విషయంలో ఒక వివాదం అనేది ఉంది. ఏంటి వివాదం అంటే, దీన్ని ఈ రాఘవ పాండవీయము
అనేటటువంటి ఈ ద్వర్ది కావ్యముని దీన్ని వేములవాడ భీమకవి మొట్టమొదట ఈ ద్వర్ది కావ్యముని వేములవాడ భీమకవి రచించినట్లు ఇక్కడ కొంతమంది విమర్శకులు పేర్కొంటున్నారు. కాబట్టి ఏ విషయం మీద మనకు బిట్ అనేది రావచ్చు. ఒకవేళ రాఘవ పాండవీయము అనేటటువంటి ద్వర్ది కావ్యము పింగళి సూరన మొదట రాశారు అనుకోకపోతే మరి ఎవరు మొట్టమొదట దీన్ని రాసి ఉంటారు అని విమర్శకులు పేర్కొంటున్నారు అని బిట్టు వస్తే క్రింద ఆప్షన్లలో కంపల్సరీగా వేములవాడి భీమకవి అని ఉంటుంది. మన వేములవాడి భీమకవిని సరైనటువంటి జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. లేదా ద్వర్ది కావ్యం రాఘవ పాండవీయం విషయంలో పింగళి సూరన కంటే ముందే ఈ కవి రచించినట్లు విమర్శకులు పేర్కొంటున్నారు అని బిట్టు వచ్చి క్రింద ఆప్షన్లలో వేములవాడ భీమకవి అనేది ఉంటుంది. సో మనం వేములవాడ భీమకవి అని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ద్వర్ది కావ్యము రాఘవ పాండవీయము అనేటటువంటి ఈ ద్వర్ది కావ్యం విషయంలో ఇక్కడ మనకి వేములవాడ భీమకవికి మరియు పింగళి సూరనకు వీరిరువురికి మధ్య వివాదం అనేది నడుస్తుంది. ఈ ద్వర్ది కావ్యంని మొదట వేములవాడ భీమకవి రచించారని, కాదు పింగళి సూరన గారు రచించారని అన్నటువంటి వాదోపవాదాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వివాదం. దాని తర్వాత మరి రాఘవ పాండవీయము అనేది తొలి తెలుగు ద్వర్ది కావ్యము. మరి తొలి తెలుగు త్రర్ది కావ్యం అనేది ఉంది. 3 అర్థాలు ఇచ్చేటటువంటి కావ్యం ఉంది. అదే యాదవ రాఘవ పాండవీయం. ఎలాగా రాఘవ పాండవీయం గురించి చెప్తున్నాం కాబట్టి ఇదే సందర్భంలో అది కూడా చెప్పేస్తే మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్లో మనకి దీని మీద కాకుండా దాని మీద బిట్ అనేది రావచ్చు. అప్పుడు మనం కన్ఫ్యూజ్కి లోన్ అవ్వకూడదంటే తొలి తెలుగు త్రర్ది కావ్యము అంటే 3 అర్థాలు వచ్చేటటువంటి కావ్యము యాదవ రాఘవ పాండవీయం. యాదవ రాఘవ పాండవీయం తొలి తెలుగు త్రర్ది కావ్యం ఏదండి? యాదవ రాఘవ పాండవీయం. దీన్ని ఎవరు రచించారు? యలకూచి బాలసరస్వతి గారు రచించారు. ఎవరు రచించారండి? యలకూచి బాలసరస్వతి. యలకూచి బాలసరస్వతి గారు రచించారు యాదవ రాఘవ పాండవీయం. ఎలాగ రాఘవ పాండవీయము అనేటటువంటి ద్వర్ది కావ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఆ రాఘవ పాండవీయంకి ముందు యాదవ అనేది చేరిస్తే యాదవ రాఘవ పాండవీయం అనేది తొలి తెలుగు త్రర్ది కావ్యం అనేది వస్తుంది. 3 అర్థాలు ఇచ్చే కావ్యం. దాని రచయిత యలకూచి బాల సరస్వతి. మరి ఇందులో ఆ 3 అర్థాలు ఏంటి? యాదవుడు అంటే భాగవతం, శ్రీకృష్ణుడు. యాదవుడు అంటే ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు. భాగవతం అంటే భాగవతం కథ, అలాగే రామాయణం కథ, మరియు మహాభారతం కథ. ఈ 3ంటిని తీసుకుని, ఈ 3 కథల్ని తీసుకుని ఒకే కావ్యముగా రచించినట్లయితే దానినే యాదవ రాఘవ పాండవీయం అని చెప్పి అన్నారు. ఈ విధంగా 3 కథలు భాగవతం, మహాభారతం, రామాయణం ఈ 3 కథల్ని తీసుకుని ఒకే ఒక కావ్యంగా త్రర్ది కావ్యంగా తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి తీర్చిదిద్దిన వారు యలకూచి బాల సరస్వతి. క్లియర్? దాని తర్వాత ఇక్కడ ద్వర్ది కావ్యమైనటువంటి రాఘవ పాండవీయం అన్నటువంటి ఈ గ్రంథంలో గ్రంథంలో పింగళి సూరన గారు 6 రకాల స్లాష్లను ఉపయోగించారు. 6 రకాలైనటువంటి స్లాష్లను ఈయన ఉపయోగించారు. అవి మొదటి రకం ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష. మొదటి రకం ఆంధ్ర భాష
సంస్కృతాభిభాష శ్లేష మొదటి రకం. దాని తర్వాత ఉచిత శబ్ద శ్లేష, తర్వాత అర్ధశ్లేష, తర్వాత గౌడ వృత్తి శ్లేష, అర్ధాన్వయ శ్లేష, శబ్దాన్వయ శ్లేష. ఇలా 6 రకాల శ్లేషలను గురించి ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. ఇక్కడ ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష అంటే ఏమిటి అంటే మాటల విరుపుల వల్ల సంస్కృత భాషలో ఒక అర్థంగా ఉన్నటువంటి అంశంని తెలుగు భాషలో వేరే అర్థంలోకి మార్చి చెబితే దాన్ని అటువంటి శ్లేషని ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష అని చెప్పి అంటారు. అసలు శ్లేష అంటేనే ద్వంద్వ అర్థాలు వచ్చేది, అంటే ద్వంద్వ అర్థాలు రావటంని శ్లేష అని చెప్పి అంటారు. శ్లేష అంటే అర్థం ఏంటండి? ద్వంద్వ అర్థాలు లేదా బహు అర్థాలు, ఒక పదంకి లేదా ఒక అంశంకి వేరు వేరు అర్థాలు వస్తే దాన్ని శ్లేష అని చెప్పి అంటాము. కాబట్టి ఇక్కడ ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష అంటే ఇక్కడ సంస్కృతంలో ఉన్నటువంటి ఒక అర్థంని ఆంధ్ర భాషలోకి వచ్చేసరికి వేరే అర్థంని చొప్పించి చెప్పినట్లయితే దానిని ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత గౌడ వృత్తి శ్లేష. గౌడ వృత్తి శ్లేష అంటే ఏమిటి? గౌడ వృత్తి శ్లేష అంటే వ్యవహారంలో రూఢిలో ఉన్నటువంటి వ్యవహారిక ప్రపంచంలో రూఢిలో ఉన్నటువంటి పదాలకు కవి తనదైన శైలిలో వేరే అర్థాలని చొప్పించుటను గౌడ వృత్తి శ్లేష అని చెప్పి అంటారు. మరొకసారి, గౌడ వృత్తి శ్లేష అంటే వ్యవహారిక ప్రపంచంలో రూఢిలో ఉన్నటువంటి పదాలకు కవి తనదైన శైలిలో వేరే అర్థంని చొప్పించుటను గౌడ వృత్తి శ్లేష అంటారు. ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష మరియు గౌడ వృత్తి శ్లేష, ఈ 2 శ్లేషలు, వీటి యొక్క అర్థాలు మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఉచిత శబ్ద శ్లేష అంటే ఏమిటి అంటే ఏ భాషలో ఉన్నటువంటి శబ్దాలకు ఆ భాషలోనే వేరు వేరు అర్థాలని చొప్పించినట్లయితే దానిని ఉచిత శబ్ద శ్లేష అని చెప్పి అంటారు. ఇకపోతే అర్ధశ్లేష అంటే ఏమిటి? అర్ధశ్లేష అనగా మాటలను వాడి నానార్థములతో వివిధ అర్థాలను సాధించుట. నానార్థములతో మాటలను వాడి నానార్థములతో వేరువేరు అర్థాలని ఇక్కడ సృష్టించుటను అర్ధశ్లేష అని చెప్పి అంటాము. దాని తర్వాత అర్ధాన్వయ శ్లేష అంటే ఏమిటి? అర్ధాన్వయ శ్లేష అంటే అర్థాన్ని వేరువేరుగా చేసి ఒకే అర్థంని వేరువేరుగా చేసి శ్లేషను పుట్టించుట. ఇక శబ్దాన్వయ శ్లేష పదాలను వేరువేరుగా చేసి శ్లేష పుట్టించినట్లయితే దాన్ని శబ్దాన్వయ శ్లేష అని చెప్పి అంటారు. ఇవి ఈ 6 రకాలైనటువంటి శ్లేషల గురించి మీరు చూడొచ్చు. వీటిని పెంగళ సూరణ గారు ఇక్కడ రాఘవ పాండవీయం అన్నటువంటి ద్వర్ది కావ్యంలో ప్రవేశపెట్టారు. ఇకపోతే ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష అన్నటువంటి ఒక పద్యం అనేది ఉంది. ఆంధ్ర భాష సంస్కృతాభిభాష శ్లేష అన్న పద్యంని, ఆ పద్యం ఉన్నటువంటి గ్రంథం ఏది, క్రింది వాటిలో గుర్తించండి అని బిట్టు వస్తే ఇక్కడ రాఘవ పాండవీయం అని జవాబు గుర్తిస్తారు. దాని తర్వాత ద్వర్ది కావ్య రచన సాహస కార్యము అని తలచిన కవి క్రింది వారిలో ఎవరు? ద్వర్ది కావ్య రచన సాహస కార్యము అని తలచిన కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ఇక్కడ మనము పెంగళ సూరణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే కోవిదాసు కంప ఘనబుద్ధి జూపెద జమత్కృతి అంటూ
వినయమును ప్రకటించుకున్న కవి క్రింది వారిలో ఎవరు? కోవిదాసు కంప ఘనబుద్ధి జూపెద జమత్కృతి అంటూ వినయము ప్రకటించుకున్న కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే పింగళి సూరన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా తాను రాఘవ పాండవీయము అన్నటువంటి గ్రంథంలో తన యొక్క వినయముని పింగళి సూరన గారు ప్రకటించుకున్నారు. ఇకపోతే ఈ రాఘవ పాండవీయమునకు ఆదర్శ వ్యాఖ్యాన గ్రంథం అనేది ఉంది. ఆదర్శ వ్యాఖ్యానం ఏంటండి? రాఘవ పాండవీయంకు ఒక వ్యాఖ్యాన గ్రంథం ఒకటి ఉంది. రాఘవ పాండవీయం మీద వచ్చినటువంటి వ్యాఖ్యాన గ్రంథం క్రింది వాటిలో ఏది? ఆదర్శ వ్యాఖ్యానం లేదా ఆదర్శ వ్యాఖ్యానము ఏ గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథము అంటే రాఘవ పాండవీయంకు. మరి దీన్ని ఎవరు రచించారు? దీన్ని వెలువరించిన వారెవరు? ముద్దరాజు పెదరామన్న. ముద్దరాజు పెదరామన్న అన్నతడు ఆదర్శ వ్యాఖ్యానం పేరుట ఇక్కడ రాఘవ పాండవీయంకు వ్యాఖ్యానం చేశారు. ఇవండి రాఘవ పాండవీయంకు సంబంధించినటువంటి అంశాలు. పింగళి సూరన గారి ద్వర్ధి కావ్యము అయినటువంటి రాఘవ పాండవీయంకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మనము కల్పిత ప్రబంధంలోకి వెళ్దాం. పింగళి సూరన గారి కల్పిత ప్రబంధంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనము పింగళి సూరన గారి అలభ్య రచనలు మరియు ద్వర్ధి కావ్యం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రెండు అంటే ఆ మూడు రచనలు పూర్తయిపోయాయి కాబట్టి వాటిని ఇక్కడ నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన అంశాలు కల్పిత ప్రబంధము మరియు శృంగార ప్రబంధము. వీటి గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. పింగళి సూరన గారు రచించిన కల్పిత ప్రబంధము పేరు కళాపూర్ణోదయం. పింగళి సూరన గారు రచించినటువంటి కల్పిత ప్రబంధము పేరు ఏమిటి? కళాపూర్ణోదయం. కల్పిత ప్రబంధము అని చెప్పి ఎందుకన్నామంటే, కల్పిత ప్రబంధం అంటే ఎంతవరకు ప్రబంధ కవులందరూ కూడా పురాణాల నుంచి లేదా ఇతిహాసాల నుంచి ఇదివరకే ఉన్నటువంటి కథలను సేకరించి, అంటే ఇదివరకే సంస్కృత భాషలోనో తెలుగు భాషలోనో ఉన్నటువంటి కథలని సమీకరించి అంటే ఆ కథల్లో ఏదో ఒక చిన్న వృత్తాంతంని పట్టుకుని వాటిని అనేక అనేకమైనటువంటి వర్ణనలతో ప్రబంధ కావ్యములుగా తీర్చిదిద్దారు వారు. కానీ ఈ ప్రబంధము ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా కూడా లేదు. ఇది పింగళి సూరన గారు స్వయంగా తాను సృష్టించినటువంటి స్వతంత్ర ప్రబంధము, తాను కల్పించినటువంటి ప్రబంధము, తన మనస్సు నుంచి వచ్చినటువంటి కల్పిత ప్రబంధం. ఏ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ లేనటువంటి కథని తీసుకొని మొట్టమొదటిసారిగా ఆయన స్వతంత్రంగా ఒక ప్రబంధంని రచించారు. కాబట్టి ఇది కల్పిత ప్రబంధం అని చెప్పి పేరొందింది. అది దీని యొక్క విశిష్టత. అందుకే దీనికి కల్పించుకొని చేసినటువంటి ప్రబంధ గ్రంథము కాబట్టి కల్పిత ప్రబంధము అని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇకపోతే దీని యొక్క విశేషం ఏంటి?
దీని యొక్క విశేషం, కళా పూర్ణోదయం యొక్క విశేషం తొలి తెలుగు నవల. తొలి తెలుగు నవలగా సాహితీవేత్తల చేత, విమర్శకుల చేత ఇది గుర్తింపు పొందినటువంటి ప్రబంధము. అంతేకాకుండా తొలి తెలుగు పద్యరూప నవలా ప్రబంధం. తొలి తెలుగు పద్యరూప నవలా ప్రబంధం, ఇది దీని యొక్క విశేషం. ఇది కళాపూర్ణోదయం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే తొలి తెలుగు నవల లేదా తొలి తెలుగు పద్యరూప నవలా ప్రబంధము అని పేర్కోవచ్చు. ఇకపోతే కృతిపతి, కళాపూర్ణోదయం యొక్క కృతిపతి ఎవరు? కృతిపతి నంద్యాల కృష్ణమరాజు. నంద్యాల కృష్ణమరాజు. దీనిని కళాపూర్ణోదయము అన్నటువంటి ప్రబంధముని పెంగళ సూరణ గారు నంద్యాల కృష్ణమరాజుకి అంకితం ఇవ్వటం జరిగింది. మరి ఇందులోని పద్యగద్యల సంఖ్య, పద్యగద్యలు అంటే ఇది కూడా చెంపు ప్రబంధ కావ్యము. దీనిలో పద్యగద్యల సంఖ్య 1844. 1844 పద్యగద్యలు ఇందులో ఉన్నాయి. ఆశ్వాసముల సంఖ్య, ఇందులోని ఆశ్వాసముల సంఖ్య 8. 8 ఆశ్వాసముల కల్పిత ప్రబంధ గ్రంథం కళాపూర్ణోదయం. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి వృత్తాంతములు, ఇందులో ప్రధాన వృత్తాంతములు 5 ఉన్నాయండి. అన్నీ కలిపి 11 వృత్తాంతములు ఇక్కడ చెప్పుకోవలసినవి ఉన్నాయి. ఆ 5 వృత్తాంతములో ప్రధాన వృత్తాంతాలని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే మొదటి వృత్తాంతము ఇక్కడ మనం చూద్దాం. సరస్వతి చతుర్ముఖులు సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతం మొదటిది. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతం. తర్వాత రెండవ వృత్తాంతము కళభాషిణి మణికందరుడు. కళభాషిణి మణికందరుల వృత్తాంతము. మూడవ వృత్తాంతము రంభ నలకుబారులు. రంభ నలకుబారుల యొక్క వృత్తాంతము. నాలుగవది నారద గాన మాత్సర్యము. నారద గాన మాత్సర్యము అనేది 4వ వృత్తాంతము. 5వ వృత్తాంతము సుగాత్రి శాలీనులు. సుగాత్రి శాలీనుల వృత్తాంతం. ఈ 5 వృత్తాంతములు ప్రధానమైనవి, కళాపూర్ణోదయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వృత్తాంతములు. దీని మీద మీకు బిట్ అనేది రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు బిట్ అనేది రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో వస్తే బిట్ ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇటువైపు ఇలాగేస్తాడు సరస్వతి, తర్వాత కళభాషిణి,
తర్వాత సుగాత్రి, తర్వాత రంభ. ఇటువైపు ఇస్తాడు, యువతల వైపు ఇటువైపు చతుర్ముఖుడు, తర్వాత శాలీనుడు, తర్వాత మణికంద్రుడు, నలకుబోరుడు, ఈ విధంగా ఇచ్చి జతపరచండి అని చెప్పి ఆడడానికి అవకాశం అనేది ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సరస్వతి చతుర్ముఖులు, దాని తర్వాత కలభాషిని మణికందరులు, సుగాత్రి శాలీనులు, రంభ నలకుబారు. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ విధంగా మనం అంటే బిట్ అడిగితే ఇలా రావచ్చు. లేదా కలభాషిని మణికందురుల వృత్తాంతం ఉన్నటువంటి కావ్యము క్రింది వాటిలో ఏది? జవాబు కళా పూర్ణోదయం. దాని తర్వాత నారదగాన మాత్సర్యము అన్న వృత్తాంతం ఉన్న ప్రబంధము క్రింది వాటిలో ఏది? కళా పూర్ణోదయం. సుగాత్రి శాలీనుల కథ ఉన్నటువంటి ప్రబంధం క్రింది వాటిలో ఏది? కళా పూర్ణోదయం. రంభ నలకుబారులు. అయితే ఇది ఇక్కడ మనం చూసినటువంటి వృత్తాంతములు. మరి కలభాషిని ఎవరు? కలభాషిని విషయంకి వస్తే కలభాషిని సరస్వతి చతుర్ముఖుల యొక్క పెంపుడు చిలుక కలభాషిని. సరస్వతి చతుర్ముఖుల యొక్క పెంపుడు చిలుక క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే జవాబు కలభాషిని అని గుర్తించాల్సి ఉంటుంది. కలభాషిని పూర్వజన్మలో ఎవరు? కలభాషిని పూర్వజన్మలో ఎవరు అని బిట్టు వస్తే గనక ఇక్కడ ద్వారకా నగరమునందలి వారకాంత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కలభాషిని పూర్వజన్మలో ద్వారకా నగరమునందలి వారకాంత, ప్రస్తుతము సరస్వతి చతుర్ముఖుల యొక్క పెంపుడు చిలుక కలభాషిని. క్లియర్? ఇకపోతే సుగాత్రి శాలీనులు వీరిది ఒక విచిత్రమైనటువంటి స్టోరీ, విచిత్రమైనటువంటి కథ. ఎందుకు సుగాత్రి శాలీనులు విషయంకి వస్తే ఇక్కడ కాశ్మీరు దేశంలోని శారదాపీఠం అనేది ఉంటుంది. కాశ్మీరు దేశంలో శారదాపీఠం అనేది ఉంటుంది. ఆ శారదాపీఠంకు ఒక పురోహితుడు ఉంటాడు. ఆ పురోహితుడి యొక్క కుమార్తె సుగాత్రి. చూడండి, కాశ్మీరు దేశం నందలి శారదాపీఠం యొక్క పురోహితుని యొక్క కుమార్తె సుగాత్రి. గుర్తుపెట్టుకోండి, బిట్ రావచ్చు. కళా పూర్ణోదయం నుంచి ఇది బిట్ అనేది రావచ్చు. కాశ్మీరు దేశంలో శారదాపీఠంలో పురోహితుని యొక్క కుమార్తె సుగాత్రి. ఈ అంశం మీద బిట్ అనేది ఆడడానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే సుగాత్రికి శాలీనుడితో వివాహం అనేది జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత మరి తర్వాత తంతు ఉంటుంది కదా. అయితే ఈ సుగాత్రి యొక్క తల్లి మరియు చెలికత్తెలు ఏం చేస్తారంటే సుగాత్రిని ఒంటి నిండా నగలతో చక్కగా అలంకరించి ఇక్కడ పంపిస్తారు. ఇలా ప్రతిరోజు కూడా 3 రాత్రులు కూడా వెళ్ళడము వచ్చేయడము తప్పించి ఇక్కడ మ్యాటర్ అనేది ఏది కూడా జరుగుతూ ఉండదు.
ఇక్కడ తన తనంతట తాను పడుకుంటూ ఉంటుంది, భర్త అంతటా భర్త పడుకుంటూ ఉంటాడు. ఈ విషయంని చెలికెత్తలు గ్రహిస్తారు. చెలికెత్తలు గ్రహించి తన తల్లి అంటే ఎవరు, సుగాత్రి యొక్క తల్లికి చెబుతారు, ఇలా జరుగుతుంది, వీరిద్దరూ కూడా కలవటం లేదు అని చెప్పి. తన తల్లి బాధపడుతుంది. ఇంకేవేవో తల్లికి తెలిసినటువంటి ఉపాయాలన్నీ కూడా చెప్పి పంపిస్తుంది. ఎన్ని ఉపాయములు పన్నినా కూడా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అయితే ఈలోపు ఇక సుగాత్రి యొక్క తల్లి విసిగిపోయి, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ శాలీనుడు అనేటటువంటి వాడు ఇక్కడ ఎల్లరికపు అల్లుడు, ఎల్లరికపు భర్త. సుగాత్రికి శాలీనుడు ఎల్లరికపు భర్త, ఆ ఇంటికి ఎల్లరికపు అల్లుడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే భలే అల్లుడిని మనం తీసుకొచ్చాము, ఒక గొడ్డు లాగా ఏవో తన మాటలు అంటూ ఉంటుంది. ఒకరోజు మరెందుకులే, ఇంకెలాగో సంసారానికి పనికిరాడు, తోట పని వప్పజెప్పు, తోటమాలిగా మన తోటలో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేసుకుని ఉండమను అని చెప్పి తన తల్లి కూతురుతో సుగాత్రితో అంటుంది. సరేలే అని చెప్పి తన భర్తని ఒప్పించి తోట పనుల్లో పెడుతుంది. తను తోట పనులు చేసుకుంటూ ఉంటే ఒకరోజు పెద్ద వర్షం అనేది కురుస్తుంది. పెద్ద వర్షం కురుస్తున్నప్పుడు ఎంతైనా కూడా భార్య కదా, తాళి కట్టిన భార్య కదా, అంటే తాళి కట్టించుకున్న భార్య కదా, కాబట్టి తన భర్త మీద ఎంత కాదనుకున్నా కూడా ఒక ప్రేమ అనేది ఉంటుంది. అయ్యయ్యో, ఈ వర్షంలో ఆ తోటలో నా పెనిమిటి ఎంత కష్టపడుతున్నాడో అని చెప్పి తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా తీసి ఒక మూటగా కట్టి ఒక చోట భద్రంగా ఉంచి మామూలుగా సింపుల్గా తోటలోకి వెళ్తుంది. తోటలోకి వెళ్తున్నప్పటికీ తన భర్త పని చేస్తూ ఉంటాడు. సో తన భర్త చేస్తున్న పనికి తను కూడా చేదోడు వాదోడుగా నిలుస్తుంది, తాను కూడా సహాయం చేస్తుంది. సో అలా సహాయం చేస్తున్నప్పుడు అప్పుడు న్యాచురల్ బ్యూటీని తన భార్యలో చూస్తాడు శాలీనుడు. అంటే సహజ సిద్ధమైనటువంటి సౌందర్యము తన సుగాత్రి అనేటటువంటి తన భార్యలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి సౌందర్యము అనేది ఇక్కడ శాలీనుడికి ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఇక శాలీనుడి యొక్క మనసులో మన్మథ బాణాలు అనేవి మొదలవుతాయి. తన భార్య పట్ల, తన భార్య మీద మోజు అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా అంటే అలంకారప్రాయంగా ఉన్నప్పుడు తన భార్యలో ఎటువంటి దాన్ని ఏమంటారంటే రతీదేవిని తను చూడలేకపోతాడు. తనకు ఎటువంటి ఫీలింగ్స్ కూడా రావు. ఎప్పుడైతే తను సింపుల్గా సహజ సౌందర్యంతో వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుందో అప్పుడు తన భార్యలో ఉన్న సహజ సౌందర్యం అనేది తనకు ఆకర్షించి తన భార్య పట్ల ఆకర్షితుడై తన భార్యతో తను శృంగారంలో పాల్గొంటాడనమాట. ఇలా తాను అలంకారంతో ఉన్నప్పుడు, నిండు అలంకారంతో ఉన్నప్పుడు తన భార్యను తాను దగ్గరికి చేరలేడు, దగ్గరికి చేర్చుకోలేడు. సహజంగా ఉన్నప్పుడు మాత్రమే తను వెళ్ళి తన భార్యతో కలుస్తూ ఉంటాడు. ఇది ఇందులో ఉన్నటువంటి వృత్తాంతము. ఇంకా వాటి గురించి చెప్పుకుంటే పెద్ద స్టోరీ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అయితే ఈ 5 సరస్వతి చతుర్ముఖుల ప్రణయము, కళాభాషిణి మణికందుల వృత్తాంతము, రంభ నలకుబారుల వృత్తాంతము, నారదగాన మాత్సర్యము, సుగాత్రి శాలీనులు, ఈ 5 ప్రధానమైనటువంటి వృత్తాంతములు ఇక్కడ మనకి కళా పూర్ణోదయం అన్నటువంటి ప్రబంధంలో చూడవచ్చు. ఇకపోతే దీంతోపాటు మణిస్తంభ సుముఖాసక్తులు, స్వభావ సిద్ధుని కథ, మణిస్తంభ చూడండి, మరికొన్ని వృత్తాంతములు ఇస్తున్నాను, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. మరికొన్ని వృత్తాంతములు ఉన్నాయి. మణిస్తంభ, సుముఖాసక్తులు, తర్వాత
స్వభావ సిద్ధుని కథ, స్వభావ సిద్ధుని కథ. దాని తర్వాత శల్యాసురుడి కథ, శల్యాసురుడి కథ. తర్వాత అభినవ కౌముది కథ, అభినవ కౌముది కథ, అభినవ కౌముది కథ. తర్వాత ప్రథమాగమది పురోహితుల కథ, సత్మదాత్మ రూపానుభూతుల కథ, సత్మదాత్మ రూపానుభూతుల కథ. ఇవి ఇందులో ఉన్నటువంటి ప్రధాన వృత్తాంతాలు. దాని తర్వాత ఇందులో ప్రధాన రసము, కళా పూర్ణోదయంలోని ప్రధాన రసము శృంగారం. ఇందులో ప్రధాన రసం శృంగారం. మరి కళా పూర్ణోదయము అంటే అర్థం ఏమిటి? ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనం. కళా పూర్ణోదయం దీని ఈ పదం యొక్క అర్థం ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనం అని అర్థం. కళా పూర్ణోదయం అంటే అర్థము ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనం. దాని తర్వాత దీని మీద వ్యాఖ్యాన గ్రంథం, వ్యాఖ్యాన గ్రంథం భావ ప్రకాశిక, భావ ప్రకాశిక అనేది వ్యాఖ్యాన గ్రంథము. దీన్ని రచించిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి బిట్టి మీకు రావచ్చు. కళా పూర్ణోదయమునకు వ్యాఖ్యాన గ్రంథం క్రింది వాటిలో ఏది గుర్తించండి? భావ ప్రకాశిక లేదా భావ ప్రకాశిక అనేది ఏ గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథము? ఇక్కడ కళా పూర్ణోదయంకు వ్యాఖ్యాన గ్రంథం. మరి కళా పూర్ణోదయమునకు భావ ప్రకాశిక అన్న వ్యాఖ్యాన గ్రంథం రచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు భావ ప్రకాశిక అన్న విమర్శన గ్రంథంని రచించారు లేదా వ్యాఖ్యాన గ్రంథంని రచించారు. ఇది వ్యాఖ్యాన గ్రంథం దేనికి వ్యాఖ్యాన గ్రంథము అంటే పింగళి సూరన్ గారి కళా పూర్ణోదయమునకు వ్యాఖ్యాన గ్రంథము అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. పరిశోధన గ్రంథం, కళా పూర్ణోదయం మీద పరిశోధన గ్రంథం స్టడీస్ ఇన్ కళా పూర్ణోదయ. జీవి కృష్ణారావు గారు రచించారు. జీవి కృష్ణారావు గారు స్టడీస్ ఇన్ కళా పూర్ణోదయ అనే గ్రంథంని రచించారు. ఇది ఒక పరిశోధన గ్రంథం. కళా పూర్ణోదయం మీద వచ్చినటువంటి పరిశోధన గ్రంథం క్రింద వాటిలో ఏది? కళా పూర్ణోదయం మీద వచ్చినటువంటి పరిశోధన గ్రంథం స్టడీస్ ఇన్ కళా పూర్ణోదయ, రచించిన వారు జీవి కృష్ణారావు. మరి దీని మీద వచ్చినటువంటి వ్యాఖ్యాన గ్రంథం భావ ప్రకాశిక, రచించిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. క్లియర్? ఇకపోతే చూడండి, కొంతమంది విమర్శనకారులు కళా పూర్ణోదయం గురించి ఏ విధంగా మాట్లాడడం జరిగింది అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. విమర్శకుల ప్రకారం కవిత్వ కళ యొక్క పరిపూర్ణ ఉదయం అనదగిన ప్రబంధ కావ్యం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే కళా పూర్ణోదయం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత ఆరుద్ర గారి వ్యాఖ్య ఒకసారి మనం పరిశీలన చేద్దాం.
ఆరుద్ర గారు కళా పూర్ణోదయం గురించి ఏమన్నారు, ఏమని వ్యాఖ్యానించారు? కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈనాటి సినిమా చిత్రంలాగా కొనసాగిన ప్రబంధం క్రింది వాటిలో కళా పూర్ణోదయం బిట్టు మీకు ఇలా రావచ్చు. ఆరుద్ర గారి ప్రకారం కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈనాటి సినిమా చిత్రంలాగా సాగిన ప్రబంధం క్రింది వాటిలో ఏది? జవాబు కళా పూర్ణోదయం. లేదా కళా పూర్ణోదయంని ఉద్దేశించి కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈనాటి సినిమా చిత్రంలాగా ఉన్న ప్రబంధం క్రింది వాటిలో కళా పూర్ణోదయం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆరుద్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది దాని తర్వాత ఈ రెండు పూర్తి అయిపోయినాయి. తర్వాత ఇక్కడికి వద్దాం. కట్టమంచి రామలింగారెడ్డి గారు తన కవిత్వ తత్వ విచారంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు కళా పూర్ణోదయం గురించి ఏమని వ్యాఖ్యానించారు చూద్దాం ఒకసారి. కథాకల్పనలోని వక్రతయే కళా పూర్ణోదయం గొప్పతనమునకు కారణం. కథాకల్పనలోని వక్రత బాగా గుర్తుపెట్టుకోండి. కథాకల్పనలోని వక్రతయే కళా పూర్ణోదయం గొప్పతనమునకు కారణం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అని బిట్టు వస్తే కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా కథాకల్పన అంటే కట్టమంచి రామలింగారెడ్డి ప్రకారం కళా పూర్ణోదయం యొక్క గొప్పతనంకు కారణం ఏమిటి అని బిట్టు వస్తే కథాకల్పనలోని వక్రత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా కథాకల్పనలోని వక్రతయే గొప్ప ప్రబంధ కావ్యముగా వర్ధిల్లుటకు కారణం అయ్యింది అని కట్టమంచి రామలింగారెడ్డి ఏ ప్రబంధంని ఉద్దేశించి అన్నారు అని బిట్టు వస్తే కళా పూర్ణోదయం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడ మీరు చూడొచ్చు, కల్పిత కథలు కృత్రిమ రత్నాలు, ప్రసిద్ధ కథలు గనిలోంచి తీసిన రత్నాలు, మిశ్ర కథలు సానలు తీరిన జాతి రత్నాలు అని కళా పూర్ణోదయంను ఉద్దేశించి పలికిన వారు ఎవరు, వ్యాఖ్యానించిన వారు ఎవరు? జవాబు రామరాజభూషణుడు వసు చరిత్రలో. కల్పిత కథలతో కూడిన కళా పూర్ణోదయంను కృత్రిమ రత్నము అని సమకాలీన విమర్శించిన ఆంధ్ర ప్రబంధ సరస్వతి ఆభరణాల్లో కళా పూర్ణోదయం ఒక అపూర్వ దీప్తి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇది కళా పూర్ణోదయంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా. ఇప్పుడు ఇకపోతే చివరిగా మనము ప్రభావతి ప్రద్యుమ్నము అన్న అంశం గురించి మనం చూద్దాం. ఇది కూడా ప్రబంధమే. ఇది పూర్వ ప్రబంధాల రీతిలో వచ్చినటువంటి ప్రబంధం. అంటే పూర్వ ప్రబంధాల రీతి అని ఎందుకన్నామంటే పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి చిన్న వృత్తాంతముల్ని అంటే చిన్న కథాఘట్టాలు తీసుకొని పెద్ద గ్రంథంగా ఎలాగైతే ఇంతకుముందు ప్రబంధ కవులు ప్రబంధాలని రచించారో ఆ విధంగా రచింపబడినటువంటి పింగళ సూరణ గారి ప్రబంధ కావ్యం. ఇకపోతే ప్రభావతి ప్రద్యుమ్నము, ఇందులో ఉన్నటువంటి విశేషము ఏమిటంటే ఇది పింగళ సూరణ గారి చివరి కృతి. ఎవరిది? పింగళ సూరణ గారి చివరి కృతి ప్రభావతి ప్రద్యుమ్నము.
ఇందులోని ఆశ్వాసముల సంఖ్య 5. కళాపూర్ణోదయం అన్న ప్రబంధంలో 8 ఆశ్వాసములు ఉంటే ప్రభావతి ప్రద్యుమ్నము అన్నటువంటి ఈ ప్రబంధంలో 5 ఆశ్వాసములు ఉన్నాయి. మరి కృతిపతి అమరామాత్యుడు, తండ్రి పెంగళ సూరణ గారి తండ్రి అమరామాత్యుడు. పెంగళ సూరణ గారి తండ్రి అమరామాత్యుడు. ఇక్కడ ప్రభావతి ప్రద్యుమ్నము అన్న ప్రబంధ కావ్యమునకు కృతిపతి పెంగళ సూరణ గారి తండ్రి అమరామాత్యుడు. మరి ఇందులో మరొక విశేషం అనేది ఉంది. ఈ విధముగా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక తండ్రికి అంకితం ఇవ్వబడిన మొట్టమొదటి కావ్యము ప్రభావతి ప్రద్యుమ్నము. ఒక బిట్టుకడం చూడండి. తెలుగు సాహిత్య చరిత్రలో తండ్రికి అంకితం ఇవ్వబడిన మొట్టమొదటి కావ్యము ప్రభావతి ప్రద్యుమ్నము. ఇదొక బిట్టు. దాని తర్వాత దీనికి మూల గ్రంథం ఏమిటి? మూల గ్రంథంని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సంస్కృత హరివంశంలోని వజ్రనాభుని కథ. సంస్కృత హరివంశంలోని వజ్రనాభుని కథ. సంస్కృత హరివంశంలోని వజ్రనాభుని కథ మరియు కేరళ రాజకవి రచించినటువంటి కేరళ రాజకవి విరచిత ప్రద్యుమ్నాభ్యుదయం. కేరళ రాజకవి విరచిత ప్రద్యుమ్నాభ్యుదయం, వజ్రనాభుని కథ మరియు కేరళ రాజకవి సంస్కృత హరివంశ గ్రంథం అయినటువంటి ఈ సంస్కృత హరివంశ గ్రంథంలోని వజ్రనాభుని కథ, కేరళ రాజకవి విరచిత ప్రద్యుమ్న అభ్యుదయం, ఈ 2 గ్రంథాలు తన యొక్క ప్రభావతి ప్రద్యుమ్నము అన్నటువంటి ప్రబంధమునకు మూల గ్రంథాలు అని పెంగళ సూరణ గారు పేర్కోవడం జరిగింది. ఇందులో నాయకులు మీకు తెలుసు. నాయకులు ప్రభావతి మరియు ప్రద్యుమ్నులు. ప్రభావతి ప్రద్యుమ్నులు ఇందులో నాయకులు. ప్రభావతి ప్రద్యుమ్నుడి అంటే చూడండి, ఇక్కడ ప్రభావతి ఎవరు? ప్రభావతి వజ్రనాభుని కుమార్తె. ప్రభావతి వజ్రనాభుని యొక్క కుమార్తె. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని కుమారుడు. ప్రద్యుమ్నుడు ఎవరండి? శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు. ప్రభావతి వజ్రనాభుని యొక్క కుమార్తె. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభావతి ప్రద్యుమ్నులే ఇందులో నాయకులు. ఇకపోతే ఇందులో ప్రధాన రసం శృంగారం. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రభావతి ప్రద్యుమ్నులు వీరి యొక్క వృత్తాంతంతో వచ్చినటువంటి ఈ ప్రభావతి ప్రద్యుమ్నము. ఇందులోని వృత్తాంతం ఏంటి? ఈ ప్రభావతి ప్రద్యుమ్నము అన్నటువంటి ప్రబంధంలో వృత్తాంతము ఈ ప్రభావతి ప్రద్యుమ్నుల యొక్క ప్రణయ వృత్తాంతం. ప్రభావతి ప్రద్యుమ్నుల యొక్క ప్రణయ వృత్తాంతం ఇందులోనే ప్రధాన వృత్తాంతం. మరి దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు? రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి.
రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు దీని మీద పరిశోధనలు చేశారు. ఇకపోతే ఇందులో ఈ ప్రభావతి ప్రద్యుమ్నము, ఇది ప్రభావతి ప్రద్యుమ్నులు అంటే ప్రభావతి ఎవరు? వజ్రనాభుని యొక్క కుమార్తె. వజ్రనాభుని యొక్క కుమార్తె అయినటువంటి ప్రభావతి, శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, ఈ ఇరువురి మధ్య ప్రణయము ఇందులోని ప్రధాన వృత్తాంతము. మరి ఈ ఇరువురి మధ్య ప్రణయ వృత్తాంతానికి రాయబారిగా నిలిచిన వారెవరు? శుచిముఖి అనేటటువంటి ఈ ఆడహంస. శుచిముఖి అనేది ఆడహంస. ఇక్కడ చిలుక లేదా హంస అన్న విషయం మీద కన్ఫ్యూజ్ అవుతారు మీరు. శుచిముఖి అది నిర్మలమైనటువంటి ముఖము కలిగినటువంటి ఆడహంస. ఇక్కడ వీరు ఇరువురు మధ్య రాయబారం నడుపుతుంది. ఇక్కడ ఈ శుచిముఖి అన్నటువంటి ఆడహంస, ఈమె ఎవరి కుమార్తె? భారతీదేవి. తల్లి భారతి, తల్లి భారతీదేవి, తండ్రి సారంధరుడు. ఈ సారంధరుడు ఎవరు? బ్రహ్మ రథసారథి. బ్రహ్మ రథసారథి సారంధరుడు, తల్లి భారతీదేవి సరస్వతీదేవి. ఈ శుచిముఖి అనేటటువంటి ఆడహంస ఇక్కడ ఈ ప్రభావతి ప్రద్యుమ్నుల మధ్య రాయబారం నడుపుతుంది. ఇదొక బిట్టు వచ్చే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత ఇందులోని వృత్తాంతములు, ప్రధాన ఘట్టాలు, ఈ ప్రభావతి ప్రద్యుమ్నము అన్న కావ్యంలోని ప్రధాన ఘట్టాలు ఇక్కడ వజ్రనాభుని వధ, దాని తర్వాత వజ్రనాభుని వధ తర్వాత ఇక్కడ శుచిముఖి వృత్తాంతము, దాని తర్వాత గంగావతరణం నాటకం. ఈ మూడు ప్రధాన ఘట్టాలు మన ప్రభావతి ప్రద్యుమ్నము అన్నటువంటి ఈ ప్రబంధ కావ్యంలో మనం చూడవచ్చు. ఇదండి ఇక్కడతో అంటే పూర్వ ప్రబంధ రీతులలో సాగిన సూరణ గారి రచన ప్రభావతి ప్రద్యుమ్నము. ఇక్కడతో పెంగళి సూరణ గారి కాలము, దాని తర్వాత పెంగళి సూరణ గారి ఆస్థానము, పెంగళి సూరణ గారి భక్తిశీలత, పెంగళి సూరణ గారి రచనలు, పెంగళి సూరణ గారి రచనల్లోని విశేషాలు, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు అంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. సో వీడియోలు కాస్త లెంగ్తీగా ఉండొచ్చు, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా అంటే ఏదైతే సమాచారం అనేది ఉందో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అది మన వీడియో ఇప్పుడు కాస్త ఓపిక మీద ఎవరైతే ఈ చివరి వరకు చూసారో వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఎందు గురించి అంటే ఓపిక మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓపిక సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సరే ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఈ కంటెంట్ అంతా కూడా ఆల్రెడీ నేర్చేసిన వాళ్ళు ఉంటారు. కానీ మనం వీడియోల్ని ఎవరి కోసం చేస్తున్నాము? ఎవరైతే కంటెంట్ తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఉద్దేశించి మనం వీడియోల్ని చేస్తున్నాం. కాబట్టి కంటెంట్ అనేది కాస్త వీడియో లేట్ అయినా కూడా పర్వాలేదు, లెంగ్త్ ఎక్కువైనా కూడా పర్వాలేదు. కంటెంట్ కావాలి అనుకునేవారు ఈ వీడియో పూర్తయ్యేలోపు మొదటి నుంచి చివరి వరకు వీడియో పూర్తయ్యేలోపు కంటెంట్ మొత్తం కూడా నాకు వచ్చేయాలి, మళ్ళీ నేను మెటీరియల్స్ చదవకూడదు అని ఎవరైతే అనుకుంటారో
అటువంటి వారి కోసం మన వీడియోలు తప్పకుండా ఉపయోగపడతాయని నేను మాట ఇస్తున్నాను. సరే, ఇది మ్యాక్సిమం పెంగల్ సూరన్న గారి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేశాను. ఇకపోతే కంటెంట్ బాగుందనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మరో అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.